నీ నేమ్ చెప్తే నిన్ను నువ్వు మార్చుకుంటావు. నీ నేమ్ చెప్తే నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటావు. అండ్ నీ నేమ్ చెప్తే నిన్ను నీ లైఫ్లో బెటర్గా మార్చుకుంటావు. ఓకే, ఏంటి ఇయర్ స్టార్టింగ్లో చేయాల్సిన వీడియో ఇప్పుడు చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? అంటే మీ అందరికీ ఒకటి గుర్తు చేద్దామని. అంటే ప్రతి ఇయర్ మనం అనుకుంటాము, ప్రతి ఇయర్ స్టార్టింగ్లో మనం అనుకుంటాం అనమాట, ఈ ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాం, అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా మనం నచ్చినట్టు మనం మార్చుకుందాం అని అనుకుంటాం. బట్ అవుతుందా? అవ్వట్లేదు. 2025 లాస్ట్ ఛాన్స్, నీకు నాకు మనందరికీ లాస్ట్ ఛాన్స్. మన లైఫ్ని మనం మార్చుకోవడానికి, మన లైఫ్లో మనం అప్గ్రేడ్ అవ్వడానికి, మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. ఓకే, ఎలాగైనా 2025ని చేంజ్ చేసుకుంటాం, చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళమే. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే, నా పేరు వాసు అండ్ ఇట్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ వరకు వస్తాయి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు కొంచెం లైక్ ఇవ్వండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. సో మీరు చేసే లైక్స్, సబ్స్క్రైబర్సే నన్ను ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్స్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన లైఫ్ని మనం మార్చుకోవడానికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో రాబోయే ఈ 4 నిమిషాలు 4 పాయింట్లు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ 4 పాయింట్ల వల్ల మనం పెట్టుకున్న గోల్స్ని ఎంత ఫోకస్గా వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ టైం ఎంతవరకు ఇవ్వాలి, అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల మనం అనుకునేది అవుతుందా అవ్వదా అని టోటల్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా చాలా యూస్ఫుల్ ఈ వీడియో. ఈ ఒక్క వీడియో చాలు మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేయడానికి. సో నువ్వు ఎందుకు చెప్తున్నావు నీ లైఫ్ చేంజ్ అయినా నువ్వు అనగొచ్చు. ఇప్పటివరకు నేను కూడా సేమ్ ఈ వీడియోలో ముందు చెప్పే 4 పాయింట్లు ఇవన్నీ నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని ఈరోజు నేను మీ అందరికీ చెప్పబోతున్నాను. సో ఓకే గైస్, నెంబర్ 1 అండర్ కాన్ఫిడెంట్. ఐ మీన్ స్కూల్ కాలేజ్ టైంలో అయితే నాకు స్కూల్ అన్నా భయం, స్కూల్లో ఉన్న టీచర్స్ అన్నా భయం, ఎవరితో మాట్లాడాలన్నా భయం, ఏం చేయాలన్నా భయంగా ఉండేదన్నమాట. ఏంటి అర్థమయ్యేది కాదు. చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేవాడిని. ఎవరితో ఎక్కువగా అట్లీస్ట్ నా ఫ్రెండ్స్తో కూడా నేను ఫ్రీగా మాట్లాడేవాడిని కాదు. అంతే మా క్లాస్లో ఉన్న అమ్మాయిలతో కూడా నేను వెళ్ళి మాట్లాడేవాడిని కాదు. చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేవాడిని. బట్ వాళ్ళు వచ్చి మాట్లాడినా సరే మనం మాట్లాడలేకపోయాం. సో అంత అండర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. బట్ కొద్ది ఇయర్ చేంజ్ అవుతున్న కొద్ది నన్ను నేను అర్థం చేసుకున్నాను. అసలు నాకేం కావాలి, ఏం చేయాలి, అసలు నేను ఎందుకు కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నాను, వాళ్ళకి ఎందుకు నేను ఉండలేకపోతున్నాను అని నా మీద నేను ఆలోచించడం మొదలైంది. నా మీద నేను ఎఫర్ట్స్ పెట్టడం మొదలైంది. నన్ను నేను డెవలప్ చేసుకోవడం మొదలైంది అనమాట. సో అలాంటి డెవలప్మెంట్ ఈరోజు మీరు నన్ను ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఇంకా డెవలప్ అవ్వాలి. సో ఇది కొంతవరకే అయినా, బట్ ఇంకా నేను డెవలప్ అవుతాను. ఫిజికల్గా డెవలప్ అవ్వాలి అంటే వెళ్ళి బాడీ బిల్డింగ్ చేసి బాడీ ఇంత చూపించడం అది కాదు ఇంపార్టెంట్. ఫిట్గా ఉన్నామా లేదా, ఇంట్లో ఉండి మనం వర్కౌట్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళి ఒక రన్నింగ్ ప్రాక్టీస్ అటువంటివి చేస్తే బాడీ ఖచ్చితంగా ఫిట్కి మన బాడీకి కావాల్సిన ఎనర్జీని మనం ఎఫర్ట్స్ని ఇస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకటి ఉంటే చాలు. ఓకే గైస్, నెంబర్ 2 కాన్ఫిడెంట్ టాకింగ్. అంటే కాన్ఫిడెంట్ టాక్, ప్రతి దానికి భయపడితే ఎలా హౌ మాట్లాడాలి కదా. మనం ఏదైనా ఒకటి మన మనసులో ఉంటే అది చెప్పడానికి భయపడకూడదు అనమాట. సో భయపడకూడదు అంటే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. సో కాన్ఫిడెంట్గా ఉండాలంటే మనం అనుకునే దాని మీద మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకు ఒకటి రావట్లేదు అంటే ఎందుకు రాదు, మనం దాని మీద ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది ఆటోమేటిక్గా వస్తుంది. సో నేను స్టార్టింగ్లో ప్రజెంట్ నేను కూడా ఇంతవరకు నేను అవేవి సీరియస్గా తీసుకోలేదు. సో చాలా బాధ అనిపించింది, ఏంటి అందరూ ఇలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, సో ఎలా చేంజ్ అవ్వాలి, సో ఏం చేయాలి, మనకేంటి వచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది నేను ఆలోచించాను. సో అలాగే నేను లాస్ట్ టైం ఏదో చేయాలి కదా అనేసి షార్ట్ ఫిలిమ్స్ నేను చేశాను అనమాట. షార్ట్ ఫిలిమ్స్ చేసి సో అవి నాకు తెలియక ఎడిటింగ్, నేనే స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం అంతా చేసుకొని నేనే షూట్ చేసుకుని నేనే ఫ్రెండ్స్ అని పిలిచి నేను చేసేవాడిని. బట్ అంటే సినిమాలో యూజ్ చేసే సాంగ్స్ కానీ అటువంటివి ఏమైనా మనం యూజ్ చేస్తే కాపీరైట్స్ అనేవి వస్తాయి అనమాట. సో అలా వచ్చి ఆ ఛానల్ అలా ఉంది కాపీరైట్ అని. సో తర్వాత నేను యూట్యూబ్ కోసం బాగా తెలుసుకున్నాను. సో యూట్యూబ్ కోసం బాగా నేర్చుకున్నాను, బాగా తెలుసుకున్నాను, ఏం చేస్తే ఏమవుతుందని బాగా దాన్ని ఒక లైనప్ చేశాను. సో చేసే మిస్టేక్స్ ఇంకా మనం చేయకూడదని కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. సో ఏం చేద్దాం,
సో ఎవరు చేంజ్ చేయాలి, ఏం చేద్దాం అని అనుకున్నాను. సో ఫ్యాషన్ కంటెంట్, ఒకళ్ళు మామూలు ఫ్యాషన్ కంటెంట్ చేస్తారు, బట్ ఫ్యాషన్లో సో వేరే టైప్స్ ఉంటాయి అనమాట. దాన్ని ఎలా చేయాలి, మన లైఫ్లో అప్గ్రేడ్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మన ఫ్రెండ్స్, మన తమ్ముళ్ళు, మన బ్రదర్స్ ఎవరు అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో డే మనం డెవలప్ అవుతున్నామా లేదా అనేది మనం చేస్తున్న వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ అండ్ చాలామంది కామెంట్స్లో చూడండి మీరు ఎటువంటి కామెంట్స్ పెడుతున్నారు. సో ఇంకొంచెం మనం డెవలప్ అవ్వాలి. సో ఫోకస్గా దాని మీద మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అది ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వస్తుంది. సో ఆ నమ్మకం నాకు ఉంది. సో మీరు కూడా మీ లైఫ్లో ఏమైనా అనుకుంటే సో దాని మీద మీరు వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది మిమ్మల్ని ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేయకుండా ఉండాలన్నా, మీకు వాల్యూ కావాలన్నా, మీరు అనుకునే గోల్ మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, దాని మీద మీరు నిలబడాలి. సో ఎప్పుడైతే మీరు నిలబడతారో ఆటోమేటిక్గా అవన్నీ అవే వస్తాయి. సో మీరు ఎవరిని ఏమి అడుక్కోవాల్సిన ఉండదు. ఓకే గైస్, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఈ ఒక్క స్టోరీ మీరు ఇప్పటి వరకు మీ లైఫ్ మీద మీకున్న కాన్ఫిడెన్స్ని, అన్కాన్ఫిడెన్స్ని మొత్తాన్ని చేంజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్టోరీ చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, లోకేష్ అండ్ వాసు. ఇద్దరు కాలేజ్కి వెళ్తున్నారు అండ్ ఇద్దరికి సేమ్ ఒకేలాంటి క్యాపబిలిటీస్ ఉన్న నలుగురు ఫ్రెండ్స్ దొరికారు. కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ రెండు గ్రూపుల కింద డివైడ్ అయిపోయారు. ఒక గ్రూప్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు, అసైన్మెంట్లు కంప్లీట్ చేస్తున్నారు, నో స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నారు. బట్ అనదర్ పబ్జీ ఆడుకుంటున్నారు, క్లాసెస్కి వెళ్ళట్లేదు, టైం వేస్ట్ మొత్తం చేస్తున్నారు. అండ్ లక్కీలీ లోకేష్ ఏమో ఫస్ట్ గ్రూప్లో ఉన్నాడు, ఇంకా వాసు ఇంకా సెకండ్ గ్రూప్లో ఉన్నాడు. కాలేజ్ అయిన 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుడ్ ఫిజిక్ ఉంది, కాలేజ్ ప్లేస్మెంట్ ఉంది, కాన్ఫిడెంట్ గాయ కింద కూడా ఉన్నాడు. బట్ వాసు failed all subjects and still in college and under confident కింద చేంజ్ అయిపోయాడు. ఎలా ఉంటే నీ సరౌండింగ్స్ అలానే ఉంటాయి. సో నువ్వు డెవలప్ అయితే ఆటోమేటిక్గా నీ చుట్టూ సరౌండింగ్స్ కూడా, నీ ఫ్రెండ్స్ కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకంటే బెటర్గా ఉండే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయడం చాలా మంచిది. గోల్స్ పరంగా, మనల్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన పరంగా వాళ్ళ గోల్స్ ఒకేలాంటి సిమిలర్ గోల్స్ ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా మంచిది. నేను చెప్తుంది ఫస్ట్ చేంజ్ నువ్వు తీసుకో. సో తర్వాత నీ ఫ్రెండ్స్ని కూడా చేంజ్ చేయి. సో డిగ్రీ, బీటెక్ ఇటువంటివి చదివితేనే మనం డెవలప్ అవ్వచ్చు అని అనుకోవచ్చు, బట్ అదంతా రాంగ్. అదంతా ఒకప్పుడు, బట్ చదువు చాలా మంచిది, బట్ చదువు ఉంటేనే సక్సెస్ అవుతాం అనేది మాత్రం ఖచ్చితంగా రాంగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ టెల్లింగ్ చేయొచ్చు, కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు, అంతేకాకుండా ఎడిటింగ్ చేయొచ్చు. Earning 50 to 60,000 per month by showcasing my editing and content creation skills. బోల్డ్ స్కిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీకున్న ఫ్యాషన్ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టి దాని మీద మీరు ఫోకస్ చేయడం వల్ల మీరు అనుకుంది ఖచ్చితంగా చేయొచ్చు. సో నేను కలిసి ఈ 2025ని బెస్ట్ ఇయర్గా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. సో ఎందుకంటే మనం మారితేనే మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ మారుతాయి. సో మీకు కానీ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేశారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.